సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. ఏందే అత్త ఎట్టున్నానే? చెప్తే చెయ్యట్టుకు లాగేలా ఉన్నావు. ఏందే మీ దిష్టే తగలేలా ఉంది నా బిడ్డకి? నీకేందిరా, తల తీసినా తల దువ్వినా నీదంతా నీ అబ్బ పోలికే. ఈ సోకులకేం గాని వెళ్ళి ఆ పిల్లని కాసింత దువ్వుకో. ఆ పిల్లను పెండ్లి కూతురు చెయ్యాలా? రేపు రాత్రి 11ంటికి పెండ్లే. ఈ లోపదే అఘాయిత్యం చేసుకోకుండా ఉండేందుకు వెళ్ళి కాసింత మచ్చిగా చేసుకోపో. ఐ లవ్ యూ. అదేంది ఏడుస్తా ఉండావనుకుంటే కంట్రీ చికెన్ తింటున్నావు? నేనెందుకు ఏడుస్తాను? అవునులే, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను కదా. ఈ లెగ్ పీస్ తింటావా నా కోసం? వద్దు, కడుపు నిండింది. అది సరే, మన పెండ్లికి నీకు ఏం గిఫ్ట్ కావాలా? మా ఆయన అడిగి చెప్తా. మీ ఆయన? అవును, అతనే. స్మార్ట్గా ఉంటాడు. గుర్తుకు రాలేదా? ఆ రోజు కర్నూల్లో కొండారెడ్డి బుర్జు సెంటర్లో నిన్ను 4 పీకి నన్ను తీసుకెళ్ళాడే అజయ్, మర్చిపోయావా? అతనా? పిల్లకాయలాగున్నాడని వదిలేశాను, కానీ దొరికిపోయాడుగా. ఈ పాటికి హాస్పిటల్లోనో చేరుంటాడు. అయ్యో రెడ్డి, అతను హాస్పిటల్ ఎందుకు ఉంటాడయ్యా? మన ఊళ్ళోంచే నన్ను తీసుకెళ్ళినవాడు ఇక్కడికి రాలేడా? వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నా మెళ్ళలో తాళి కడతాడు. నువ్వు కూడా 2 అక్షంతలేదు గాని. అంత నమ్మకం ఉందా ఆడి మీద? ఇన్ని రోజులు అతనితోనే ఉన్నదాన్ని. అతని సత్తా ఏంటో నాకు తెలీదా? ఒక్క ఆడదాన్నైనా పెండ్లి చేసుకున్న తరువాతే ముట్టుకుందాను అనుకున్నాను, కుదిరి చావట్లే. రావే రావే, నా సత్తా ఏంటో చూపిస్తాను. రావే, ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. అందరూ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి. నువ్వు గానీరా. యాడికెళ్తావే? సత్తా చూడాలిగా. రా, చూపిస్తాను నా మగతనం ఏంటో. ఆడదాని ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా లొంగ తీసుకోవడమే నువ్వు మగతనం అనుకుంటున్నావు. అది కాదురా మగతనం అంటే. ఆడది తనంతట తానుగా మగాన్ని కోరుకోవాలి. నేను అలా మనస్ఫూర్తిగా అజయ్ని కోరుకుంటున్నాను. మగాడంటే అతను. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా మగాడివైతే అతను ఓడించి నన్ను పెళ్ళాట నాపు. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు మగాడివని. అదే జరిగితే నీతో తాళి కూడా కట్టించుకుంటాను. ఈలోగా చేత కాని వాళ్ళ నువ్వు బలవంతంగా నా మెళ్ళలో తాళి కట్టినా, రేపొద్దున నా ఒంటి మీద నువ్వు చెయ్యేసినా నాకు కనిపించేది నువ్వు కాదు, అజయ్. సార్, మీరా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మగారు, చంద్రబాబు ఫోను. చంద్రబాబు ఫోన్. హలో, ఎక్కడుండవురా? రే, నీకోసం మీ అన్న ఊరంతా ఎదిగిస్తా ఉన్నాడు. ముహూర్తానికి టైం అయిపోతా ఉండాలి, తొందరగా వచ్చి. నేను ఆడికి రావడం కాదు, దాన్నే ఇడికి తీసుకురా. మగాడి ఎవడో కళ్ళారో చూస్తుంది. నీకేం పిచ్చెక్కలేదు కదా? చూడు, ఇక్కడంతా జనం వచ్చేసినారు, బాగుండదు. నువ్వు తొందరగా వచ్చి తాళి కట్టాయి, ఆడి సంగతి తర్వాత చూసుకుందాం. నీ కడుపు నెట్ట పుట్టానే. నా మగతని మీద సవాల్ చేసిన దాన్ని మెళ్ళో ఆడంగోళ్ళ వచ్చి ఎట్టా తాళి కట్టమంటావు? ఈడికి తీసుకురా, సీమ మగతనమేంటో చూపిస్తా. నీ అప్ప యో, పెండి ఇక్కడ కాదు, అక్కడ. లాస్ట్ రైట్. పంజాబ్ జట్టు 6 పాయింట్ల ఆధిక్యంతో పటిష్టమైన స్థితిలో ఉంది. 7 పాయింట్ సాధించి ఆంధ్రప్రదేశ్ జట్టుకు విజయం చేకూర్చాలనే పట్టుదలతో ప్రేక్షకుల హర్షధ్వనాల మధ్య అజయ్ లాస్ట్ రైడ్ వెళ్ళబోతున్నాడు. పంజాబ్ క్రీడాకారులు ఎలాగైనా అజయ్ అవుట్ చేసి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అజయ్ రైడ్ కబడ్డీ 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 కబడ్డీ
కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ Come on, Ajay, you can do it. మా ఇద్దరిలో మగాడెవడో తేలాల. తొడగొట్టి చెప్తా ఉండా, తొడగొట్టరా వాణ్ణి, ఆడుకోరా కబడ్డీ.
డీజీపీకి ఫోన్ కొట్టే వెంటనే సిటీలో ఉన్న పోలీసులు మొత్తం ఇక్కడ ఉండాలని చెప్పు. నేను నిద్రపోతేనే బాగుంటుంది. నేర్కుంటే ఇట్లాంటి పనులే చేస్తారు. అవునండి, మనం జనం మధ్య ఉన్నాం మర్చిపోతే ఎట్లా? ఏంద్రా మీ రాజకీయం? మీతో తేలదు గాని తప్పుకోండి, నేనే తేల్చుకుంటాను. అమ్మా ఇప్పటికీ అమ్మ పోయింది, తమ్ముడు పోయాడు. చచ్చిపోతే పదవి పోతుంది. అంతా నిద్రలో ఉన్నప్పుడు జరిగిందని కళ్ళు మూసుకోండి.